అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ. వచ్చావా అన్నయ్య? ఎన్నేళ్ళయిందన్నయ్య నిన్ను చూసి. ఏమ్మా తలకేదో దెబ్బ తగిలిందని? తగ్గిపోయిందన్నయ్య. తమకి దెబ్బ తగిలిందని తెలిసిన కాడి నుంచి అయ్యగారికి గిలగిల్లాడిపోయారమ్మా. మాధవి చెప్పాడు. ఏమ్మా ఇంత కష్టం వస్తే ఈ అన్నయ్య ఉన్నాడని ఒక్కసారైనా? సరేలేండి, గుడ్డికి నువ్వు మూస్తే ఎంత తెరిస్తే ఎంత. రే నా చెల్లెల ముందేనా నా పరువు తీయకురా. చెల్లెల ముందు పరువు ఏంటండి, ప్రేమ ఉండాలి కానీ. రాన్నయ్య కూర్చుందిగా. ఏడమ్మా మా మేనల్ని ఎక్కడా? బాగున్నాడా? బాగున్నాడు అన్నయ్య. అంతా మీ బావగారి పోలికే, దుడుకు మనిషి. అంటే మా బావలాగే వాడికి నా మీద కోపంగా ఉందన్నమాట. తప్పు లేదమ్మా. ఎప్పుడో బావ పోయిన రోజుల్లో వచ్చాను. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక్కసారైనా చుట్టం చూపుగానే రాలేదు. వాడి కళ్ళకి నేను కౌన్సిల్లో కనిపిస్తూ ఉండుంటాను. నువ్వెలా ఉంటావో కూడా వాడికి తెలియదుగా అన్నయ్య. బాగా చెప్పావమ్మా. అన్నయ్య వదిన ఎలా ఉంది? వదిలికేమ్మా బానే ఉంది. నిజానికి నీకు దెబ్బ తగిలిందని తెలిసిన తర్వాత నన్ను ఇక్కడికి చూడమని పంపించింది మీ వదినే. నిజంగానా? అవునమ్మా. పోన్లే అన్నయ్య, వదినలో ఈ మార్పు వచ్చింది కనుక ఏనాటికైనా మన రెండు కుటుంబాలు కలిసి తీరుతాయి. ఎందుకు కలవమ్మా? ఆ రోజంటూ వస్తే తప్పకుండా అన్ని సవ్యంగానే జరుగుతాయి. స్నానానికి నీరు తొట్టాను అన్నయ్య. చెల్లెమ్మ గారికి అంత ఘోరమైన అబద్ధం చెప్పేసారండి బాబు. ఒరేయ్ ఎన్నో ఏళ్ల తర్వాత చెల్లెమ్మని చూస్తున్నాను. బాధ పెట్టే నిజం చెప్పే కన్నా మనస్సుకు తృప్తినిచ్చే అబద్ధం చెప్తే ఆడకూతురు మనసు ఆనందిస్తుందిరా. నేనేమో కొంప కూల్చి అబద్ధం చెప్పానా? లక్షలు కొలగొట్టానా? ఆదం తగినట్టుగా మొహం పెట్టుకుని నిలబడకు. చెల్లెమ్మ వస్తుంది. స్నానానికి నీళ్లు తోడాను రా అన్నయ్య. వచ్చినప్పటి నుంచి అడుగుదామని మర్చిపోయాను. కోడలు ఎలా ఉంది? ఓహో కోడలా? అమ్మా పట్నం వాతావరణం, కాలేజీ చదువు. ఇప్పుడు ఎక్కడ ఏ పిక్నిక్ లో ఉందో ఆ మహారాణి. మేడం కాశ్మీర్ తీసుకెళ్ళమంటే పల్లెటూరులో పొలాలు బాగుంటాయని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉంది పశువులు, గడ్డి తప్ప. ఇక్కడ మనుషులు కూడా పశువులేనే. మేడం పల్లెటూరు అంటే చాలా ఇష్టం. గుడ్. అలాంటప్పుడు ఏదైనా పల్లెటూరు బయట చూసి పెళ్లి చేసుకోపోయారా? ఇప్పుడప్పుడే నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? సారీ మేడం, ఇప్పుడు మీరు స్వీట్ 50 కదా? నో, దట్ ఈస్ మై వెయిట్. ఐ యామ్ స్వీట్ 60. బోర్ కొడుతుంది, రావే ఏదైనా గేమ్ ఆడుకుందాం. రన్నింగ్ రేస్ పెట్టుకుందావా? ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. మేడం కనుక ఫస్ట్ వస్తే మీ అందరికి మంచి పార్టీ ఇస్తాను. మేడం రెడీయా? ఓకే 1 2 3. పిల్లపిల్లలారా ఏంటది ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎవరు? నీ మొగుడిని. పర్వాలేదు, చక్కనోడే. ఇంకా చెప్పేది చేనంత నాశనం అయిపోతే భయపడే. నీ పొలం ఇక్కడ ఏమైనా పేరు రాసుందా? ఇక్కడ రాసలేదు కానీ నీకు మాత్రం వాళ్ళ నా చేతిలో రాసింది. అరే కంకులో నాశనం అయిపోతే బయటపడే బయటపడే. వై షుడ్ వి గో అవుట్? అవుట్ గివిట్ అవుట్ పిలుస్తా. బయట పో అంతే, బయట పో. ఇదిగో మీద మీదకి వచ్చి నాకు కరాటే తెలుసు. నాకు కరాటే తెలుసు, జాగ్రత్త అనుకున్నావు. మేడం నాకు తెలుసు. అవును, అదే చూస్తుంటే మీ అందరూ ఫైటింగ్స్ కానీ సింగింగ్స్ డాన్సింగ్స్ తెలియవా? మా విజయ్కి కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, స్నేక్ అండ్ స్నేక్ అన్ని తెలుసు. కూడా తెలుసా? మరి దుర్దక్ తెలుసా? దుర్దాక్? వాట్ ఇస్ దుర్దాక్ మేడం? డాన్స్ లో అదొక రకం. గురుదక్షిణ లేకపోతే నేను చూపిస్తా. దీంతో 1 2 3 4 1 2 3 4 ఇక దుర్దక్ మొదలవుతుంది. అందరూ తగిలించండి. దుర్దక్ మహారాజుకి. బాగా సముకుందా? దుర్దక్ 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 దుర్దక్. అమ్మా అన్నపూర్ణమ్మా. రండి పంతులు గారు, కూర్చోండి. కూర్చుంటానికి ఏం గాని నువ్వు ఎంత మగపిల్లాడి తల్లివైనా మరీ అంత ధీమా పనికిరాదమ్మా. మీ అబ్బాయి రాజా లాంటి వాడిని పొంగిపోవడమే తప్ప పెళ్లి చేయవా ఏమిటి? అబ్బాయి గుణం చూసి చక్కనోడని ఆడపిల్లల తండ్రులు అనేక మంది ఎగబడుతున్నారు. రోజు 1,00,000 సంబంధాలు వస్తున్నాయి. అందులో మంచి సంబంధం ఒకటి చూసుకుని ఖాయం చేసుకుంటే
బయట సంబంధం చేసుకోవాల్సిన అవసరం మావాడికే ఉందండి. నిక్షేపంగా నా మేనవాళ్ళు ఉంటేను. అంటే కోదండరామయ్య కూతురే? మరి వాళ్ళ ఆస్తి అంతస్తు? బంధుత్వం ప్రధానం గాని ఆస్తి అంతస్తులదేముంది. ఎవరు కాదన్నా చేసుకునే హక్కు మాకుంది. పైగా మొన్న మా అన్నయ్య వచ్చినప్పుడు కూడా మన 2 కుటుంబాలు ఒకటి కావాలమ్మా అన్నాడు. మీ అన్నయ్య అన్నాడు సరే అనుకోండి, మరి మీ వదిన? ఇప్పుడు మా వదిన చాలా మారిపోయిందట్లేండి. రేపు దశమి శుక్రవారం మంచి రోజు కదా, అందుకని సంబంధం ఖాయం చేసుకోవడానికి పసుపు కుంకాలు తీసుకెళ్తున్నాను. వదినా? ఎవరు? నేనే వదినా, అన్నపూర్ణని. ఓహో, నా ముద్దుల ఆడపడుచు గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటి హడావుడి? మీ ఊళ్ళో ఏమన్నా తిన్నాడా? తీర్థమా? అదేం కాదు వదినా, మీతో పని ఉండే వచ్చాను. మా అన్నయ్య ఎక్కడా? ఆయనతో నీకే పని? పసుపు కుంకుమ కోసం 25 ఏళ్ల నాడు కన్నవాడితో తెగతప్పులు చేసుకు వెళ్ళిపోయింది దానివి. ఇప్పుడు మేము కావాల్సి వచ్చావా? ఆనాడు నా పెళ్లి 2 కుటుంబాలని విడదీసింది. ఈనాడు మరో పెళ్లి మన 2 కుటుంబాలని ఏకం చేస్తుందనే ఆశతో వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? మొన్న జాతరలో నా తలకు దెబ్బ తగిలితే చూసి రమ్మని పంపావని అన్నయ్యే చెప్పాడు. ఏమిటి? మీ అన్నయ్య మీ ఇంటికి వచ్చి పరామర్శించారా? నేను పంపించానని చెప్పారా? అవునదినా, కాలం గడిచి పాత కష్టాలు మర్చిపోయి ఈ ఆడపడుచు మీద సానుభూతి చూపావని ఆ రోజే పొంగిపోయాను. ఎంతైనా ఆడపిల్లకు పుట్టింటి మీద మమకారం పోదు. అందుకే మగపిల్లాడికి తల్లినయ్యుండి కూడా అన్న కూతుర్నే కోడలుగా చేసుకోవాలని వచ్చాను. పెద్ద ఆశతోనే వచ్చావు. ఆ మతిలేని మనిషి నా కళ్ళు గప్పి నీతో ఏదో 4 ఇచ్చపు కబుర్లు చెప్తే అది నమ్మి వియ్యపురాలన్న హోదాతో పసుపు కుక్కలతో వచ్చావన్నమాట. సభాష్, మీ బతుకులు ఇంకా బురదగుంటలో ఉన్నా ఆశలు ఆకాశంలోనే ఉన్నాయి. ఎవరా నీకు వదిన? ఒక్క పూట గతిలేని వాడిని చేసుకుపోయినప్పుడే నీకు మాకు సంబంధం తెగిపోయింది. ఆ గతిలేని వాడికి పుట్టిన మరో మతిలేని వాడికి నా బిడ్డనిచ్చి చేయాల్సినంత కర్మ నాకే పట్టలేదు. అన్నయ్య మాట వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు. మనిషికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు, ఆత్మీయత, అభిమానం. నువ్వనుకున్నట్టు నా కొడుకు గతిలేని వాడేం కాదు. ఏ చదువుకి తీసిపోని గుణం, ఏ మనిషితోనైనా ధీటుగా నిలబడగలిగే సంస్కారం ఉన్నవాడు వాడు. అటువంటి రాకుమారుడికి నా కూతుర్ని అడగడానికి ఎందుకు వచ్చావు? వదినా, ఇప్పటికైనా జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు పెద్ద మనసు చేసుకుని పెళ్లికి అంగీకరిస్తే 7 తరాలు 7 తరాలు తరిస్తాయి. ఆహా, ఆ తరాలు ఎంత తరించాయో బొట్టు చెరిగిన నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ యోగ నా కూతురికి పట్టక్కర్లేదు. వెళ్ళు. వదినా, రక్త సంబంధం చంపుకోలేకొచ్చినందుకు నా బ్రతుకును వెక్కిరించినా పర్వాలేదు. నా కొడుకును మాత్రం శపించకమ్మా. వాడు ఆయుష్మంతుడు, యోగ్యుడు. నీ యోగ్యత, నీ కొడుకు యోగ్యత నాకు తెలుసులేవే. నా కూతురు అష్టైశ్వర్యాల్లో పెరిగింది, బంగారు తూగుటిగాల్లో ఆడుకుంది. మట్టి పిసుక్కునే నీ కొడుకు నా కూతురు కాలుకోటికి సరిపోడు. ఆఖరికి నా దగ్గర నౌకరీ చేయడానికి కూడా వాడికి అర్హత లేదు. వెళ్ళు. ఓ, మీ గొప్పలు చెప్పుకోవడానికి నేనే దొరికానా? నా ఇల్లే దొరికిందా? వెళ్ళు. అలా చూస్తారా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళలే. చూడు, నువ్వు కానీ నీ కొడుకు గాని ఎప్పుడూ నా గడప తొక్కడానికి వెళ్ళలేదు. ఓ, నా కూతురునైనా సంస్కారం వైపు, సంప్రదాయం వైపు మళ్లించాలని కొన్నంత ఆశతో ఉన్నవాడిని. అవును బాబు, డబ్బున్న ఏ రాక్షసుడికో కట్టపెట్టాలని మీ అత్తయ్య పడ్డ ఆరాటం చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. నిన్ను చూశాక నాకు కొన్నంత ధైర్యం వచ్చింది.